శ్రీభద్రపురం అనే ఊరిలో సోమేశ్వరి తన ఇంట్లో ఇద్దరు కొడుకులతో నివసిస్తూ ఉండేది. ఆవిడకి తన కన్నవారంటే చాలా ఇష్టం. అందుకే తన అన్నయ్య కూతుర్లనిద్దరినీ తెచ్చి రమేష్ మరియు సురేష్కిచ్చి వివాహం చేద్దామని అనుకుంటుంది. ఒకరోజు సోమేశ్వరి పప్పు రుబ్బుతూ ఉండగా అక్కడికి రమేష్ మరియు సురేష్ వస్తారు. ఏంటమ్మా, నాకు సుజాతనిచ్చి పెళ్లి చేస్తున్నావా? దానికి ఎక్కడ లేని బద్ధకం. తిని పడుకోవడమే దాని పని. దాని బద్ధకం వల్ల చదువు కూడా మధ్యలోనే ఆపేసింది. రేపొద్దున మన ఇంటికొస్తే ఏం పని చేస్తుందమ్మా? అన్ని పనులు నువ్వు నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా నాకు సుశీలనిచ్చి పెళ్లి చేస్తున్నావా అమ్మా? నీకు తెలుసు కదమ్మా దాని సంగతి. అల్లరి తప్ప ఇంకేముండదు. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. ఇలాంటి గొడవలు పడి దానికిచ్చి వివాహం చేస్తావా నన్ను? నేను ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా అమ్మా? ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నారు మీరు? రేపొద్దున కష్టం సుఖం వస్తే మీ మావయ్య మీకు తోడుగా ఉంటాడు. తనని కాదని ఇంకొకరిని చేసుకుంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తారో మనకెలా తెలుస్తుంది? అదే ఏదైనా ఇబ్బంది పెట్టి నీకేదైనా మోసం చేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? నేనేం చేసినా ఆచితూచి నీకోసమే చేస్తుంటాను. ఇంత చేస్తున్నా కూడా మీరిద్దరూ నన్నే తిరిగి సమాధానం చెప్తున్నారు. సర్లేమ్మా, నీకు నచ్చినట్టే చెయ్యి. వాళ్ళని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాం. వాళ్లలా అనడంతో సోమేశ్వరి సుజాత మరియు సుశీలను తమ ఇంటి కోడలిగా చేసుకుంటుంది. అన్ని హంగులు ఆర్భాటాలతో చాలా బాగా వివాహం చేస్తారు. ఆ వివాహం జరిగిన తరువాత కోడళ్ళింటికొచ్చాక చూసి మురిసిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచాక, అలా ఇంట్లో కూర్చొని పడుకొని ఉండకపోతే మీ ఆయన షాప్ దగ్గరికెళ్ళి సాయం చేయొచ్చుగా. వాళ్ళకి కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. ఎంతసేపు నిద్రపోతూనే ఉంటావు. నువ్వు వెళ్ళి కొంచెం సాయం చేస్తే పని వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకిచ్చే డబ్బులు మన ఇంటికి పనికొస్తాయి కదా. ఎంత మిగిలిపోయింది? మహా అయితే ఒక 50 రూపాయలు అడుగుతారు. దానికి నా నిద్ర ఎందుకు పాడు చేస్తారు? సరదాగా సంతోషంగా పడుకుంటే ఎంత బాగుంటుంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో బయట నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. సోమేశ్వరి సుజాత పరిగెత్తుకెళ్లారు. చెల్లి ఆగవే, ఎందుకే పక్కింటి వాళ్లతో గొడవ పడుతున్నావు? అసలేం జరిగింది? విషయం చెప్పు. అంత పెద్దగా ఎందుకు అరుస్తున్నావు? పక్కింటి వాళ్ళు నిన్న చేపలు తెచ్చారా? ఆ చేప ముళ్ళు మన ఇంట్లో ఉంది. ఎలా వచ్చింది? వాళ్లే పడేస్తుంటారు. అందుకే అడుగుతున్నా. అయినా ఎందుకు పడేశారు? ఇంకో విషయం, మనం వారం రోజుల బట్టి అసలు చేపలే వండలేదు. ఇప్పుడు ఈ ముళ్ళిక్కడికి ఎలా వచ్చింది? అంటే పక్కింటి వాళ్ళు తినేసి ఇక్కడ పడేస్తుంటారనేగా అర్థం. అందుకే వాళ్లతో గొడవ పడుతున్నాను. ఏదైనా కాకి తెచ్చి పడేయొచ్చు కదే. దానికి వాళ్లతో గొడవ పడాల్సిన అవసరం ఏముంది? ప్రతిదానికి గొడవ పడుతూ వెళ్తే ఎలా? పొద్దున లేచి కలిసిమెలిసి బ్రతకాల్సి ఉంటుందిగా. నువ్విలా ఇరుగింటి వాళ్లతో పొరుగింటి వాళ్లతో గొడవ పడుతుంటే మనకేదైనా కష్టం వస్తే ఎవరు తోడుగా నిలబడతారు? ఇంతలో సురేష్ అక్కడికి వచ్చి సుశీలని లాక్కొని వెళ్లిపోతాడు. ఏంట్రా వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు? పెద్ద కోడలికేమో వెళ్లి మీ ఆయనకి సాయం చేయమంటే లేదు, నాకు నిద్ర ముఖ్యమంటుంది. చిన్న కోడలేమో రోజూ లేవగానే ఒకరితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండలేకపోతుంది. మొన్న అయితే బిచ్చగాడితో కూడా గొడవ పడిందిరా. కాని ఒక్కటే ప్రశాంతమైన విషయం ఏంటంటే ఇద్దరు కోడళ్ళు వంట బాగా చేస్తారు, ముఖ్యంగా కాలీఫ్లవర్ పచ్చడి. నేను పెళ్లికి ముందే చెప్పాను, దానికి అసలు ఒళ్లే వంగదు, పని చెయ్యదు అని. నువ్వేమో నా మాట వినకుండా తనని నాకిచ్చి వివాహం చేస్తానని పట్టుపట్టి మరీ కూర్చున్నావు. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? నేను ముందుగానే చెప్పానమ్మా నీకు, సుశీలను నాకిచ్చి వివాహం చెయ్యకు అని. అది బాగా అల్లరిదని. రోజు ఏదో ఒక గొడవ పడందే దానికి తిన్నదరగదు. నువ్వు తెచ్చావు కాబట్టి దాని తగువులు కూడా నువ్వే తీర్చాలి. తెచ్చుకున్న దానివి ఆ మాత్రం భరించవా ఏంటి? బావుందిరా, ఓవైపు కోడళ్ల ఆకతాయి పనులన్నీ భరిస్తూ మరోవైపు మీ మాటలు కూడా భరించాల్సి వస్తుంది. నీకు ముందే చిలక్కి చెప్పినట్టు చెప్పాం, కానీ నువ్వే వినలేదు. ఇప్పుడు మమ్మల్ని అంటే మేమేం చేస్తామమ్మా? అలా కొద్ది రోజులు గడిచాక సోమేశ్వరికి వీళ్ళు వంట బాగా చేస్తారన్న ఐడియా వచ్చి, ఇప్పుడు అసలే చలికాలం, కాలీఫ్లవర్ పువ్వులు దండిగా ఉంటాయి. పెద్దవాడి షాపులో కాలీఫ్లవర్ పచ్చడి తయారు చేయించి వీళ్ల చేత అమ్మిద్దాం. వీళ్ళకెలాగో బాగా చేయడం వచ్చు కాబట్టి పనిలో పడితే వీళ్ళకి వేరే ధ్యాస లేకుండా ఉంటుంది. పైగా చేతిలో డబ్బు కూడా కనిపిస్తుంది. ఇక పనులకి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారు. సుజాత, సుశీల, ఒకసారి ఇలా రండమ్మా. ఏంటత్తయ్య గారు పిలుస్తున్నారు? మంచి నిద్రలో ఉన్నాను.
నువ్వు నిద్రపోయి ఇప్పుడు వరిగేదేం లేదు గాని నేను చెప్పేది విను. మీరింట్లో అలా ఖాళీగా ఉంటున్నారు కదా, ఒక పని చెయ్యండి. మీకు వంట చేయడం చాలా బాగా వచ్చు అని నాకు తెలుసు. అందుకే పెద్దవాడి షాప్ దగ్గర క్యాలీఫ్లవర్తో పచ్చడి చేసి అమ్మిద్దామనుకుంటున్నా. ఈ మధ్య క్యాలీఫ్లవర్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏంటత్తయ్యా ఇప్పుడు క్యాలీఫ్లవర్ పచ్చడి అంటున్నారు? ఇందాకే కదా వంట చేసి అందరం తిన్నాం. అయినా మేమింట్లో ఉంటే మీకు నచ్చట్లేదా? ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. అవునత్తయ్యా, ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తుంటారు. ప్రశాంతంగా గొడవ కూడా పడనివ్వరు. అయినా ఇప్పుడు బిజినెస్ అంటే పొద్దున లేచి అన్ని పనులు చేస్తూ కాలీఫ్లవర్ పచ్చడి చేసుకుని అవి మళ్ళీ షాప్కి ఇచ్చుకొని, ఎందుకత్తయ్యా నాకు ఈ పనంతా? చక్కగా ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటే ఎంత బాగుంటుంది. అర్థం చేసుకోండి అత్తయ్యా, మమ్మల్ని ఎందుకు కష్టపెడతారు? ఇన్ని రోజులు మీకు నచ్చిందేగా చేశారు. ఈ రోజు నుండి నేను చెప్పింది చెయ్యాలి. చేస్తేనే మీరు ఇంట్లో ఉంటారు, లేదంటే ఇంట్లో ఉండరు. మీరే నిర్ణయం తీసుకోండి. ఏంటత్తయ్యా మమ్మల్ని బెదిరిస్తున్నారు? మాతో గొడవ పడతారా? నాకు మీతో గొడవ పడాల్సిన అవసరమే లేదు. నేను చెప్పింది మీరు చెయ్యాలి అని వాళ్లతో కోపంగా మాట్లాడి వ్యాపారం పెట్టిస్తుంది. వాళ్ళెన్ని పొరపాట్లు చేసినా వంట మాత్రం అద్భుతంగా చేసేవాళ్లు. అయితే రోజు పొద్దున్నే సోమేశ్వరి వాళ్ళని లేపి కాలీఫ్లవర్ పచ్చడి చెయ్యమంటుంటే, ఒకరోజు, చెల్లి, అత్తయ్య గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. రోజు పొద్దున్నే లేపి అన్ని పనులు చేయిస్తున్నారు. ఈరోజు పచ్చడి ఎలాగైనా పాడు చేసేద్దాం. తర్వాత రోజు నుండి మనకే పని చెప్పరు. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. 3 రోజులుగా గొడవ లేక బుర్ర పని చెయ్యట్లేదు. పోనీ కష్టపడుతుంటే రూపాయి డబ్బైనా వస్తుందా అంటే అది లేదు. కష్టమే మిగులుతుంది. నువ్వు చెప్పినట్టు ఈరోజు కాలీఫ్లవర్ పచ్చడి పాడు చేసేద్దాం అని వాళ్ళిద్దరూ అనుకుని కాలీఫ్లవర్ పచ్చడి మాడిపోయి నల్లగా తయారు చేస్తారు. ఇంతలో అక్కడికి సోమేశ్వర్ వచ్చింది. ఏంటే మీరు ఈ పచ్చడిని ఇలా మార్చేశారు? మీరు కావాలని చేశారు కదా, నాకు అర్థమవుతుంది. మీకు పొద్దున్నే పనులు చెప్తున్నానని మీరిలా చేశారు. మీరిలాంటి వేషాలు వేయటంలో దిట్ట అని నాకు బాగా తెలుసు. నేనింకా ఈ 3 రోజుల డబ్బులు వాళ్ళని అడిగి తెచ్చి మీకిద్దరికీ ఇద్దామనుకున్నా. కాని మీరు చేసిన పనులకి ఎవరైనా ఈ కాలీఫ్లవర్ పచ్చడి కొని డబ్బులిస్తారా చెప్పండి? మా మీద అరుస్తున్నారు గాని ఒక్కరోజు పచ్చడమిన డబ్బులైనా మా చేతిలో పెట్టారా? రోజు పొద్దున్నే లేపి మా చేత కాలీఫ్లవర్ పచ్చడి పెట్టిస్తున్నారు. ఇప్పుడు పాడైందని చెప్పి డబ్బు తెద్దామనుకున్నా, అడుగుదామనుకున్నా అని కహానీలు చెప్తున్నారు. అలా వాదించుకుంటూ ఉండగా అక్కడికి రమేష్ మరియు సురేష్ వస్తారు. సుజాత, మీరు చేసిన కాలీఫ్లవర్ పచ్చడి నా షాప్ దగ్గర బాగా ఫేమస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి కాలీఫ్లవర్ పచ్చడి ఇమ్మని అడుగుతున్నారు. మీరు వంట బాగా చేస్తారని నాకు తెలుసు, కానీ ఇంత సేల్ వస్తుందని నేను అనుకోలేదు. ఇదిగో, మీరెన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకోండి. నిజంగానే ఈ కాలీఫ్లవర్ పచ్చడికి మంచి డిమాండ్ వచ్చింది. ఇద్దరూ కలిసి ఇలాగే పని చేయండి. అలా అనడంతో సుజాత మరియు సుశీల చాలా ఆనందిస్తూ మాడిపోయిన కాలీఫ్లవర్ పచ్చడి బయటపడేసి మళ్లీ తయారు చేయటం మొదలెట్టారు. అమ్మా, వాళ్ళకి చేతిలో డబ్బిచ్చి అప్పుడు మాట్లాడాలి. ఒకరి బద్ధకం నీకు తెలుసు, ఇంకొకరిది నోటి దురుసు. నీకవి రెండూ బాగా తెలుసు. అయినా నువ్వు వాళ్లతో వాదిస్తావేంటి? నువ్వు తెలివిగా ప్రవర్తించాలి. ఇప్పుడు చూడు, అవతల వాళ్ళు డబ్బు ఇవ్వకపోయినా నా షాప్లో ఉన్న డబ్బు తెచ్చి వీళ్ళకిచ్చాను. ఇప్పుడు వాళ్ళు సంతోషపడి మళ్లీ చేద్దామంటున్నారు. అవునరా, ఈ ఆలోచన నాకు రానేలేదు. అలా రమేష్ ఏ రోజు డబ్బు తెచ్చి ఆ రోజు ఇవ్వడంతో సుజాత మరియు సుశీల డబ్బు సంపాదించడం మీద పడి బద్ధకం మరియు గొడవ పడటం వదిలేసి కష్టపడటం నేర్చుకున్నారు. వాళ్లలా ఉండడంతో సోమేశ్వరి చాలా సంతోషించి వాళ్లకిచ్చి పెళ్లి చేసినందుకు గర్వపడుతుంది. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అత్త సూర్యకాంతం, కొడుకు మహేష్ మరియు కోడలు రోజా మాట్లాడుకుంటున్నారు. రోజా, నీ చేతి వంట తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. కడుపు నిండిపోతుంది గాని మనసు మాత్రం నిండటం లేదు. ముఖ్యంగా ఈ రోజు నీ చేత్తో చేసిన క్యారెట్ హల్వా అయితే నేనెప్పుడూ ఎక్కడా రుచి చూడలేదు. ఇంకొంచెం వేయమంటారా? అత్తయ్య గారు, మీరు కూడా తినండి. షుగర్ ఫ్రీ షుగర్తో చేశాను. మీకు షుగర్ ఉంది కదా అని స్వీట్ తినడానికి భయపడకండి. ఇది మీరు కూడా తినొచ్చు. అలాగే రోజా, తింటాను. అయినా నీ పెళ్ళం ఇంత రుచిగా వంటలు చేయడానికి కారణమేంటో తెలుసారా? తనకి పెళ్ళయ్యొచ్చిన దగ్గర నుండి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. అందుకే తను ఇంత బాగా వంటలు చేయగలుగుతుంది. ఊరుకో అమ్మా, మరీ చెప్పొచ్చావు.
తను పెళ్ళైన మొదటి రోజు నుండి చాలా బాగా వంటలు చేస్తుంది. కావాలంటే నాన్నను అడుగు. మీ నాన్ననా? ఏం అవసరం లేదు. ఎప్పుడూ కోడల్ని వెనకేసుకొస్తాడు. మా పెళ్ళైన ఇంతకాలంలో ఎప్పుడూ కూడా నన్ను ఒక్కసారి కూడా పొగడలేదు. అబ్బా, ఇప్పుడెందుకండి ఈ వాదనంతా? ప్రశాంతంగా తినండి. కోడలా, ఇంకా కొద్ది రోజుల్లో సురేష్ పెళ్ళుంది కదా, అన్ని పనులు జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చిన చుట్టాలకి ఏ లోటు లేకుండా చూడు. ఇంకో ముఖ్యమైన విషయం, చిన్న కోడలు తరపు వాళ్ళు చాలా గొప్పింటి వాళ్ళు. వాళ్ల మర్యాదల్లో మాత్రం ఎటువంటి లోపం ఉండకూడదు. ఏదైనా తప్పు జరిగితే మనింటి పరువు పోతుంది. సరే అత్తయ్య, అవన్నీ నేను చూసుకుంటాను. రోజా బాధ్యత తీసుకోవడంతో అన్నీ చూసుకుంటుంది. సురేష్ వివాహం ప్రశాంతంగా జరగడంతో సూర్యకాంతం చాలా సంతోషిస్తుంది. కానీ సూర్యకాంతం సరోజ గొప్పింటమ్మాయని తనని చాలా ముద్దుగా చూసుకుంటూ ఉంటుంది. రోజా, తొందరగా రా, చిన్న పనుంది. ఏంటండి అత్తయ్య గారు? చిన్న కోడలి దగ్గర బట్టలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్ని వాడేసిందంట. అవి చాలా కాస్ట్లీ చీరలంట. నువ్వవి జాగ్రత్తగా ఉతికి ఇస్త్రీ చేసి తనకిచ్చేయి, సరేనా? కానీ చీర మీద ఒక చిన్న మరక కూడా పడకూడదు. ఏంటండి అత్తయ్య గారు? తన బట్టలేగా, తను ఉతుక్కోదా? నాకు చెప్తున్నారేంటి? ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు? తను ఎంత కట్నం ఇచ్చిందో తెలుసా? తను ఎంత చదువుకున్న పిల్లో తెలుసా? అలాంటి డబ్బున్న అమ్మాయి పనెందుకు చేస్తుంది? ఎదురు సమాధానం కాదత్తయ్యా. ఇంట్లో ఇప్పటికే చాలా పనులుంటున్నాయి. ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. ఇంకా బట్టలు కూడా ఉతకమంటే నాకిక్కడవుతుంది. అయితే ఈ పూటకి భోజనం బయట నుండి తెప్పిద్దాం. ఈ బట్టలు మాత్రం ఉతికి పెట్టు, తనకు అవసరమని అడిగింది. చిన్న కోడలు కాలు మీద కాలు వేసుకుని సోఫా మీద కూర్చుని ఉంటే సూర్యకాంతం గబగబా కాఫీ కప్ తీసుకెళ్లి తనకిస్తుంది. ఇవన్నీ చూస్తున్న రోజా కోపంగా, ఏంటి, ఎంత డబ్బుంటే మాత్రం అత్తయ్య గారిని అలా చూస్తుంది? అయినా ఈవిడ కూడా తనని బాగా నెత్తికెక్కించుకుంటున్నారు. కొన్ని రోజుల్లో ఈవిడకే బాగా తెలిసొస్తుంది అంటూ మనస్సులో అనుకుంది. కాని సూర్యకాంతం మాత్రం కాఫీ ఇస్తూ, నేను తినని బాగా చూసుకుంటే నేనంటే బాగా ఇష్టం పెరుగుతుంది. అప్పుడు నన్ను కూడా బాగా చూసుకుంటుంది అని మనసులో అనుకుంది. ఇంతలో మహేష్ తన పని చూసుకుని ఇంటికొచ్చాడు. ఏమైందండి అలా ఉన్నారు? నేను ఏ కంపెనీలో అయితే పని చేస్తున్నానో ఆ ఓనర్ కంపెనీ అమ్మేసి ఫారెన్ వెళ్ళిపోతున్నాడంట. రేపటి నుండి నా చేతిలో పనుండదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు పని వెతుక్కోవాలంటే కొంత టైం పడుతుంది. ఈలోపు చాలా ఇబ్బంది పడతాను. అయినా నువ్వేంటి అంత దిగులుగా ఉన్నావు? ఈ విషయం నీకు నేను ఇప్పుడే చెప్పాను కదా. చిన్న కోడలు డబ్బున్న ఇంటి కోడలంట. అత్తయ్య గారు నన్ను మాటి మాటికి తన దగ్గర కించపరుస్తున్నారు. కనీసం ఇంటి కోడలన్న మాట కూడా మర్చిపోయి ఇంట్లో అన్ని పనులు నాతోనే చేయిస్తున్నారు. ఇంకా చిన్న కోడలి పనులు కూడా నాకే చెప్తున్నారు. తన బట్టలు ఉతకడం, తనకి కాఫీ కలపడం లాంటి పనులు కూడా నా చేత చేయిస్తున్నారు. అయినా నిన్నగాక మొన్నొచ్చిన కోడలి దగ్గర నన్ను బాగా తక్కువగా చూస్తున్నారు. ఏ మాటన్నా కూడా నువ్వేమైనా కట్నం తెచ్చావా అని ప్రశ్నిస్తున్నారు. అయినా అమ్మ స్వభావం నీకు తెలుసు కదా, అవేం పట్టించుకోకు. నీకు వీలైతే చెయ్యి, లేకపోతే వదిలే. కొన్ని రోజుల్లో అమ్మకి తెలిసొస్తుంది. అయినా ముఖ్యంగా నాకిప్పుడు ఏ పని చెయ్యాలో అస్సలు తెలియట్లేదు. ఏమీ ఆలోచిద్దామన్నా బ్రెయిన్ పని చేయట్లేదు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, చెప్పనా? లేట్ ఎందుకు, చెప్పు రోజా. మన ఇంటి ముందు చిన్న ప్లేస్ ఉంది కదా, అక్కడ మంచిగా స్వీట్స్ బిజినెస్ పెడదామండి. అబ్బా, మంచి ప్లాన్ చెప్పావు. రేపే బిజినెస్ స్టార్ట్ చేద్దాం. రోజా మరియు మహేష్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో ఇంకా రోజా పొద్దున్నుండి సాయంత్రం వరకు షాప్లోనే ఉండాల్సి వచ్చేది. ఇంట్లో పనులన్నీ ఎక్కడి ఒక్కడే ఉంటూ ఉండేవి. అయితే ఓ రోజు సూర్యకాంతం కొత్త కోడల్ని పిలిచి, అమ్మా సరోజా, మీ అక్క దుకాణంకి వెళ్లడంతో ఇంట్లో పనులన్నీ ఎక్కడి ఒక్కడే ఉండిపోయాయి. రామ్మా, నువ్వు నేను కలిసి మొత్తం చేసేద్దాం. అలాగేనండి అత్తయ్య గారు. మీకు తెలుసా, నేను మా ఇంట్లో అప్పుడప్పుడు వంట చేసేదాన్ని. మా ఇంట్లో వాళ్ళంతా ఒక స్పూన్ నోట్లో పెట్టాక మాట్లాడకుండా తినేసేవారు. ఎంత డబ్బున్న అమ్మాయివి, నీకు వంటొచ్చా? సర్వగుణ సంపన్నురాలిలా ఉన్నావమ్మా. నీలాంటి అమ్మాయి మాకు కోడలిగా రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే కొంచెం టీ పెట్టు, తల బద్దలైపోతుంది. సూర్యకాంతం పక్కన అంట్లు తోముతూ ఉంటే సరోజ టీ పెట్టింది. రోజా ఉంది కదా, వంటలు చాలా బాగా చేస్తుందమ్మా. తన చేతికి అరటి హల్వా తింటే ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇంతలో టీ మరగడంతో వడబోసే సూర్యకాంతానికి ఇస్తుంది. టీ కలర్ చాలా నల్లగా ఉంటుంది.
ఏంటమ్మా టీ ఇంత నల్లగా ఉంది? ఏం వేసావు ఇందులో? మీరిప్పటి వరకు ఇలాంటి టీ తాగలేదా? దీన్ని మసాలా టీ అంటారు. సూర్యకాంతం కొంచెం తాగేటప్పటికి చాలా చేదుగా అనిపిస్తుంది. బాలేదంటే సరోజ ఇక్కడ బాధపడుతుందోనని కామ్గా తాగేసింది. కడుపు వేడిగా అయిపోయి ఆ రోజంతా ఏం తినలేకపోతుంది. అమ్మో, ఇది టీ పెట్టిస్తేనే నేను ఒక రోజంతా ఏం తినలేకపోయాను. అదే ఇంక వంట చేసి పెడితే ఎలా ఉంటుందో అని సూర్యకాంతం తన గదిలో కూర్చొని బాధపడుతుంది. నేను కష్టపడి ఇంత పని చేస్తుంటే అక్కని పొగుడుతుంది అత్తగారు. ఏం, ఆవిడ చేసే క్యారెట్ హల్వా నేను చెయ్యలేనా అని చెప్పి మార్కెట్కి వెళ్లి క్యారెట్, పంచదార, పాలు, జీడిపప్పు, బాదం అన్నీ తీసుకొస్తుంది. రోజా ఇంతలో ఇంటి లోపలికొస్తుంది. ఏంటమ్మా, ఏంటి బజార్ నుండి ఏదో బ్యాగ్తో వచ్చావు? నీకు తెలీదు కదా ఇవన్నీ, నాకు చెప్పాల్సింది కదా, నేను తీసుకొద్దును. వద్దులేండక్కా, మీరు షాప్లో బిజీగా ఉన్నారు కదా, అందుకే నేను తీసుకొచ్చాను. సరే గాని ఇంతకీ ఏం వండుదామనుకుంటున్నావు? అయినా నీకు వంటొచ్చా? నిన్నెప్పుడు వంటగదిలో నేను చూడనే లేదు. లేదక్కా, వచ్చు. నేను నిన్ననే అత్తయ్య గారికి మసాలా టీ పెట్టిచ్చాను. చాలా బాగుందన్నారు. మా ఇంట్లో కూడా నేను వంట చేసేదాన్ని. అంటే పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడూ నువ్వు నీ గదిలోనే ఉండేదానివి కదా, అందుకే నీ గురించి నాకు పెద్దగా తెలీదు. నీకు క్యారెట్ గ్రేట్ చేసి ఇమ్మంటావా? కొంచెం సాయంగా ఉంటుంది. వద్దక్కా, నువ్వు పొద్దటి నుండి షాప్లో పని చేసుకుని మళ్ళీ ఇంటికొచ్చి ఇంట్లో కూడా చాలా పని చేస్తావు. ఒక్కదానివే కష్టపడుతున్నావు. నేను చేస్తానులే అక్క, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. అలా ఏం లేదమ్మా, మన ఇంట్లో పని కదా, మనం చేసుకోవడంలో తప్పేముంది. సరోజ క్యారెట్ గ్రేట్ చేస్తుంది. ఇంకా తనకు ఆ పని చేత కాదు. క్యారెట్ పెద్ద పెద్ద ముక్కలుగా చేసేసింది. హల్వా చేయడానికి స్టవ్ మీద పాన్ పెట్టి క్యారెట్ వేస్తుంది. ఎలా చెయ్యాలో ఎలా వండాలో తెలియక అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తుంది. క్యారెట్ హల్వా కాస్త ఇంకేదో డిష్లా తయారైపోయింది. చక్కగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. నిన్న టీ తాగటం వల్ల రోజంతా భోంచేయలేకపోయాను. ఈరోజు క్యారెట్ హల్వా తింటే ఇంకేమవుతానో. అలాగని బయటకి చెప్తే వీళ్ళంతా నన్ను ఆడుకుంటారు అని మనసులో అనుకుంది సూర్యకాంతం. బయటికి మాత్రం, అందరూ తొందరగా భోజనానికి రండి, ఈరోజు కొత్త కోడలు క్యారెట్ హల్వా చేసింది, అది తిందాం అంటూ పిలిచింది. అందరూ తెగ సంబరపడిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కాని నల్లగా ఉన్న క్యారెట్ హల్వాని చూసి భయపడి, సరోజా, నీకు వంటొచ్చని చెప్పావు కదమ్మా, ఏంటమ్మా ఈ హల్వా? నేను బాగానే చేశానక్కా, కానీ ఏంటో కలర్ అలా అయిపోయింది. దీన్ని కలర్ మారటం అనరు కోడలా, మాడిపోవడం అంటారు. ఆ మాట వినగానే అందరూ నవ్వుకుంటారు. ఎందుకు సరోజా నీకు ఈ కష్టం? అయినా నీకు వంట నేర్చుకోవాలనుకుంటే నాకు చెప్పు, నేను చక్కగా వంటలు ఎలా చేయాలో నేర్పిస్తాను. అలాగే ఫాలో అయిపో. నీ అంత రుచిగా ఇంకెవ్వరూ చేయలేరు తెలుసా? అయినా మొదటిసారైనా నీ ప్రయత్నానికి మెచ్చుకోవాలి. అయితే రేపటి నుండి నేను షాప్ దగ్గరికి వచ్చేస్తానక్కా. మీరు మీ స్వీట్స్ ఎలా తయారు చేస్తున్నారో చూసి నేర్చుకుంటాను. ఎందుకంటే మీరు మిఠాయిలు చేస్తుంటే ఆ వాసన ఇంట్లోకొచ్చి గుమగుమలాడుతూ ఉంటుంది. అమ్మా, నువ్వు నేర్చుకోవటమే మంచిది. నేర్చుకున్నాక కొత్త కొడలు క్యారెట్ హల్వా అప్పుడు తింటాను.